హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాన్స్టర్ హస్బెండ్ పార్ట్ 6. విహాన్ దగ్గర నుండి కాల్ రావడంతో ఆద్య దగ్గర నుండి హడావిడిగా బయలుదేరిన కార్తిక్ వెంటనే విహాన్ ముందు తేలాడు. తన ఇంట్లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ కనెక్ట్ చేసి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్న టైంలో ఉరుములేని వర్షంలా ఊడిపడిన కార్తిక్ వైపు వియర్డ్గా చూస్తూ, నువ్వెప్పుడొచ్చావురా అని అడుగుతున్న అతని మాటలు పట్టించుకోకుండా విహాన్ చేతిలో నుండి ఫోన్ లాక్కొని, హీ విల్ కాల్ యూ లేటర్ లిఖిత, బాయ్ అని చెప్పి ఆమె సమాధానం వినకుండానే కాల్ కట్ చేసిన కార్తీక్ గ్యాలరీ ఓపెన్ చేసి సీసీ ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేశాడు. అందులో పెళ్లి కూతురులా వచ్చిన అంశు కన్నీళ్లతో నన్స్తో మాట్లాడడం, అదే టైంలో ఎవరో పెద్ద గ్యాంగ్ వచ్చి తన పర్మిషన్ లేకుండానే అక్కడి నుండి తీసుకువెళ్ళిపోవడం చూసి కోపంతో పిడికిలి బిగించి చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టాడు. ఫోన్ లెక్కలేనని ముక్కలవడంతో దిగ్గును లేచి కూర్చున్న విహాన్, అరే మెంటల్ లేచిందరా నీకు, ప్రూఫ్ చూపించిన పాపానికి నా ఫోన్ ప్రాణాలు తీస్తావా అని రయ్యమని అరుస్తుంటే కార్తిక్ విహాన్ మాటలు లెక్క చేయకుండా టేబుల్పై ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా తాగుతూ ఆపోజిట్లో ఉన్న సోఫాలో చాలా విసుగ్గా కూర్చున్నాడు. ఇంకా అతను ఎంత వాగినా ఇంకెంత మొత్తుకున్నా కార్తిక్ వినే పరిస్థితుల్లో లేడని అర్థం చేసుకున్న విహాన్ కార్తిక్ పక్కకు వచ్చి కూర్చుంటూ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. అతని మాటకి కార్తిక్ సూటిగా శూన్యంలోకి చూస్తూ, ఏం జరిగినా సరే దాన్ని నేను పెళ్ళి చేసుకొని తీరాలి. ఇంకొన్ని రోజుల్లో దాని బర్త్డే. అప్పట్లోపు దానికి నేను మొగుడవ్వకపోతే దాని ఆస్తికి ఇంకెవడో మొగుడవుతాడు. ఇప్పటి వరకు చేసిన డ్రామానే మళ్ళీ కంటిన్యూ చేయాలి అని చెప్తున్న కార్తిక్ వైపు అయోమయంగా చూస్తూ, రే ఆవిడ గారున్నది కుందేలు గుంపులో కాదు, సింహం బోనులో. ఆ సూర్య ఒక్క చూపు చూస్తే మనం చచ్చిన పాముల్లో వణికే రోజులు మర్చిపోయావా అని వెటకారంగా అడిగాడు విహాన్. కార్తిక్ విహాన్ మాటలకి అతని వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి, ఇంకెంతకాలమని భయపడతానురా, అయినా నేను గేలమేసి పట్టుకున్న చేపని వలలో వేసి ఎత్తుకుపోవడానికి వాడేవాడు, వాడు తీసుకెళ్ళిపోతే వెనకే వెళ్ళడం కదెవరు, వాడు మనకంటే బలవంతుడు అవ్వచ్చు కానీ నాకంటే తెలివైనోడు కాదు అని చెప్పిన కార్తిక్ మాటకి నవ్వాడు విహాన్. ఎందుకు నవ్వుతున్నావురా సాలే అని చేతికి అందిన పిల్లో తీసుకొని విహాన్ని కొడుతున్నాడు కార్తిక్. లేకపోతే ఏంట్రా, బలవంతుడైతే పహిల్వాన్ అవుతాడు కానీ దేశాల నేలే రాజు అయితే అవ్వడు కదా అని అడిగిన అతని మాటకి సైలెంట్ అయిపోయాడు కార్తిక్. కొన్ని నిమిషాల తర్వాత ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్టుగా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, ఏదేమైనా సరే అంశు నాది మాత్రమే. అది ఎక్కడుందో కనుక్కొని ఆ ఇంటి నుండి వాడి దగ్గర నుండి బయటపడే ప్లాన్ చేయి, మిగతాది నేను చూసుకుంటాను అని స్థిరంగా చెప్పి, ఎలా ప్లాన్ చేస్తే అంశు ఆ 4 గోడల నుండి బయటపడుతుందా అని ఆలోచిస్తున్నాడు. ఊపిరాగిపోయినట్టుగా బెడ్ హెడ్ బోర్డుకి అనుకున్న అంశు తన మెడలో ఉన్న సూత్రాలను అదే పనిగా చూసుకుంటూ కూర్చుంది. శృతితో పాటు ఇంటికి వచ్చిన సూర్య శాంతిని పిలిచి శృతికి జ్యూస్ ఇప్పించి ముందుగా అంశు ఏం చేస్తుందో చూడ్డానికి అన్నట్టుగా, నువ్వు జ్యూస్ తాగిరా శృతి, నేను పైన వెయిట్ చేస్తుంటా అని చెప్పి సూర్య స్టెప్స్ వైపు వెళ్తుంటే, ఇంతకీ ఇక్కడ ఎవరున్నారో చెప్పన్నయ్యా అని అడుగుతున్న తన మాటకి చిన్నగా నవ్వి సమాధానం ఇవ్వకుండానే పైకి వెళ్ళాడు సూర్య. డోర్ ఓపెన్లోనే ఉన్నప్పటికీ డైరెక్ట్గా లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గర ఆగి లోపలికి చూసిన సూర్యకి అంశు పొజిషన్ చూసి లోపలికి అడుగు పెట్టాలనిపించలేదు. ఎంతసేపు అక్కడే ఉన్నాడో తెలియదు కానీ స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తున్న శృతి అడుగుల శబ్దం విని డోర్ పైన నాక్ చేశాడు. సడన్గా వినిపించిన సౌండ్కి కళ్ళు మాత్రమే పైకెత్తి డోర్ వైపు చూసిన అంశుకి తన వైపే సూటిగా చూస్తూ కనిపించిన సూర్యని చూసి వెంటనే చేతిలో ఉన్న సూత్రాలను వదిలేసి పైకి లేచి నిలబడింది. సూర్య ఒక్కో అడుగు తన వైపు వేసుకుంటూ వెళ్తున్న టైంలో, ఇప్పటికైనా చెప్తావా లేదా అని సూర్యని ఫాలో అవుతూ లోపలికి వచ్చిన శృతి గట్టిగా అడిగింది. సూర్యని దాటి ముందుకు చూసేసరికి అక్కడున్న అంశుని చూసి షాక్ అయింది శృతి. వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ, అంశు ఏంటన్నయ్య ఎక్కడుంది అని అడిగింది. శృతి మాటకి తల పైకెత్తి చూసిన అంశుకి కన్నీళ్ళు ఆగలేదు. శృతి అంటూ వెళ్ళి సూర్య పక్కన ఉన్న శృతిని గట్టిగా హగ్ చేసుకుంది. శృతి సమాధానం ఇవ్వని సూర్య వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ తనని హత్తుకున్న అంశు వెన్ను చుట్టూ చేతులేసి, నువ్వెందుకు అంశు ఇక్కడున్నావు,
అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని టెన్షన్గా అడుగుతుంటే సమాధానం ఇవ్వని అంశు ఏడుపు ఎక్కులుగా మారుతున్నాయి. సూర్య ఏడుస్తున్న తన వైపే చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మరోవైపు అంశు నుండి కూడా ఎలాంటి ఆన్సర్ రాకపోయేసరికి శృతి తన ఎగ్జైట్మెంట్ తగ్గించుకొని, కామ్ డౌన్ అంశు, ప్లీజ్ స్టాప్ క్రయింగ్ అని చెప్పినా తన ఏడుపు ఆపకపోయేసరికి డూ సంథింగ్ అన్నయ్య అన్నట్టు సూర్యకి లిప్ మూమెంట్ ఇచ్చింది. శృతి చెప్పిందని కాదు కానీ అంశు ఏడుస్తుంటే తనకి మనసు మెలిపెట్టేసినట్టుగా అవుతుంటే ఒక్కసారిగా పైకి లేచి, శృతి నువ్వు బయటకు వెళ్ళు అని గంభీరంగా సూర్య అరిచినట్టు మాట్లాడేసరికి శృతి అంశుని విడిపించుకొని బయటకు వెళ్ళిపోతే అక్కడే మిగిలిపోయిన అంశు బయటకు రాకుండా కన్నీళ్ళని జారవిడుస్తుంది. ఒక్కో అడుగు ఆమె దగ్గరికి వేసుకుంటూ వెళ్ళిన సూర్య తనకి గాలి తగిలేంత దగ్గరగా నిలబడి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకి అంశు సమాధానం ఇవ్వకపోగా కనీసం అతని వైపు కూడా చూడలేదు. అడిగేది నిన్నే, ఇలాగే ఏడ్చి మా అమ్మని హాస్పిటల్లో పడేశావు, ఇప్పుడు శృతినేం చేద్దామని అని సీరియస్గా అడిగిన అతని మాటకి అంతకంటే కోపంగా సూర్య వైపు చూసింది అంశు. మొండిగా బుగ్గలపైన జారుతున్న కన్నీళ్ళను తుడిచేసుకొని అతని నుండి దూరం జరిగింది. ఇంకోసారి నా వాళ్ళ ముందు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే చూస్తూ ఊరుకోను, మైండ్ మై వర్డ్స్ అని సీరియస్గానే చెప్పి, శృతి అని గట్టిగా పిలిచాడు. బయట డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్న శృతి 2 సెకండ్స్లో సూర్య ముందు నిలబడింది. సూర్య మాత్రం అంశు వైపే రెప్ప కొట్టకుండా చూస్తూ, ఎవరైనా ఏడిస్తే ఓదార్చాల్సిన అవసరం నీకు లేదు, మాట్లాడితే ఫ్రెండ్లీగా మాట్లాడు అంతవరకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగి శృతి చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట విని వెళ్తున్న అన్నయ్య వైపు చిన్న నవ్వుతో చూస్తూ ఉండిపోయింది శృతి. బెడ్ కార్నర్లో సూర్య పైన కోపంతో బుసలు కొడుతూ చూస్తున్న అంశు దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మాయి ఇదంతా కోపమే మా అన్నయ్య పైన అని అడిగింది. అంశు ఏం మాట్లాడక మౌనంగా ఉంటే ఆమె మెడలో ఉన్న సూత్రాలను అనుకోకుండా చూసిన శృతి షాకింగ్గా చూస్తూ, ఇవేంటి అంశు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కంగారుగా అడిగింది. అంశుకి తన మెడలో ఉన్న తాళి గురించి అడగగానే మళ్ళీ ఏడుపొచ్చింది. కానీ సూర్య మాటలకి ఏడవాలనుకోలేదు. అలాగే శృతి అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఇవ్వకుండా అలానే మౌనంగా ఉండిపోయింది. అంశు అడిగేది నిన్నే, నీకు పెళ్ళెప్పుడైంది అని అడిగి అప్పుడు తన నుదుటి మీద తేరిపారా చూసేసరికి ఉండి లేనట్టుగా ఉన్న సింధూరం కనిపించింది. అసలు ఇవన్నీ ఏంటి, నీకు పెళ్ళి ఎవరితో అయింది అంశు, అసలు ఇక్కడ ఎందుకున్నావు అని గ్యాప్ లేకుండా అడుగుతున్న ఆమె మాటలకు విసుగు వస్తుంటే, నువ్వేం చెప్పుకో, ఇలానే బెల్లం కొట్టిన రాయిలా కూర్చో, ఇంకా లైఫ్ లాంగ్ మిగిలేది ఏడుపు మాత్రమే అని చెప్పి సూర్య కోసం బయటకు వెళ్ళింది. సూర్య ఇంట్లో లేడని సర్వెంట్స్ ద్వారా విషయం తెలుసుకున్న శృతి నేరుగా శాంతి దగ్గరకు వెళ్ళి, ఆంటీ అంశు ఇక్కడ ఎందుకుందో మీకు ఐడియా ఉందా అని అడిగింది. ఇప్పటి వరకు కిచెన్ రూమ్లో ఉండి శృతి వచ్చిందని తెలియని శాంతి తన పనిలో తను చేసుకుంటూ ఉంటే సడన్గా వినిపించిన ఆమె వాయిస్కి సంతోషంగా చూస్తూ, ఎప్పుడొచ్చారమ్మా అని ఆప్యాయంగా అడిగింది. నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ఆంటీ, అంశు ఎందుకు ఇక్కడ ఉంది అండ్ తన మెడలో తాళెందుకుంది, తనకి పెళ్ళయిందా అని అడిగిన శృతి క్వశ్చన్కి అంశు ఇక్కడికి వచ్చినప్పటి నుండి జరిగింది చెప్పింది శాంతి. అంతా విన్న శృతి దిగ్గున లేచి నుంచొని, వాట్ అంటే అంశు నాకు వదినా అని ఫుల్ ఎగ్జైటెడ్గా అడిగింది. శాంతి అయోమయంగా చూస్తూ అవును అన్నట్టు తల ఊపగానే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ఈ గుడ్ న్యూస్ మీరు చెప్పినందుకు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి ఆమెని గట్టిగా హగ్ చేసుకొని వదిలి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. మళ్ళీ అంతకుముందు అంశు ఎక్కడైతే కూర్చుందో ఇప్పుడు కూడా అక్కడే ఉండేసరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని పైకి లేపి అంశుకి ఒక స్ట్రాంగ్ అండ్ సాలిడ్ హగ్ ఇచ్చి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ వదినా, నువ్వు మా అన్నయ్య వైఫ్గా రావాలని నేను ఎంత మేనిఫెస్ట్ చేశానో తెలుసా, ఫైనలీ ఇట్ బికమ్ ట్రూ అని అంశు బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకొని తన హ్యాపీనెస్ అంతటిని చూపిస్తున్న శృతికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇది ఒక బలవంతపు పెళ్ళి మాత్రమే అని చెప్పిన తర్వాత శృతి డిసప్పాయింట్ అయితే సూర్య ఊరుకోడు. ఆల్రెడీ రాజేశ్వరి అలానే హాస్పిటల్లో చేరడంతో తన ఇన్సెక్యూరిటీ శృతికి చెప్పాలనుకోలేదు అంశు. శృతి అంశుని వదిలి బెడ్ పైన కూర్చుంటూ, చెప్పొదినా, మా అన్నయ్య అంటేనే భయం నీకు, కనీసం ఎప్పుడు
నీ కళ్ళెత్తి చూడడానికి కూడా డేర్ చేయవు, అలాంటిది పెళ్లి చేసుకున్నావు. కానీ నాకు ఫస్ట్ నుండి మీ ఇద్దరిపైన డౌట్ ఉండేది. ఎప్పటికైనా నువ్వే నాకు వదినగా వస్తాను నమ్మకం కూడా ఉండేది. ఫైనలీ ఇట్ హ్యాపెన్. చెప్పు, ఎలా జరిగింది మీ పెళ్ళి? కనీసం నన్ను కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్నారా? ఆ, శాంతి ఆంటీ చెప్పిందిలే మీది అన్ఎక్స్పెక్టెడ్ వెడ్డింగ్ అని. బట్ ఇట్స్ ఓకే. కానీ నాకు మాత్రం ఆడపడుచు కట్నం కావాలి. అది నువ్విస్తావో లేక మీ ఆయన చేత ఇప్పిస్తావో నాకు తెలియదు, కానీ బీ రెడీ, ఓకే అని తన ఫ్లోలో తను మాట్లాడుతూ ఉంటే శృతికి జరిగిన విషయాలు ఏవి తెలియదని అర్థం చేసుకున్న అంశు తను కూడా చెప్పాలనుకోలేదు. శృతి పక్కన తను కూడా కూర్చుంటూ, ఆంటీకి ఎలా ఉంది శృతి? ఒకసారి మీ అన్నయ్యని అడిగి నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పవా అని దీనంగా అడిగింది. ఆ మాటకి శృతి భయంగా చూస్తూ, అమ్మో నా వల్ల కాదు వదినా, నేను కూడా అన్నయ్యకి చెప్పకుండా వచ్చినందుకు చాలా కోప్పడ్డాడు. ఇంకా నిన్ను తీసుకువెళ్తా అంటే ఏమైనా ఉందా అని చెప్పి ఆ మాటకి అంశుముఖం బాధగా మారడం చూసి, ఇట్స్ ఓకే వదినా, నువ్వేం కంగారు పడుకు, అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది, 2 డేస్లో డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు ఇక్కడికే తీసుకువస్తారు అని చెప్పిన శృతి మాటకి రిలీఫ్గా ఫీల్ అయింది అంశు. అంశు తన పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటే శృతి తన పాటికి తను మాట్లాడుకుంటూ ఏవేవో కబుర్లు చెప్తుంది. ఒకవైపు నుండి శృతి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న పేరు చూసి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది తప్ప ఆన్సర్ చేసి మాట్లాడాలి అనుకొని శృతి అంశుతోనే టైం స్పెండ్ చేస్తుంది, సూర్య చెప్పాడన్న ఒక్క మాట కోసం. మావయ్య ఇంద్ర వల్ల కలిగిన కోపంతో మాన్షన్ నుండి గార్డెన్ ఏరియాకి వచ్చిన అశ్విర్ ఆపకుండా శృతికి కాల్ చేస్తూనే ఉన్నాడు. తను కోపంలో ఉన్న చిరాకులో ఉన్న ఆమెతో మాట్లాడితే అతని కోపం ఇట్టే కరిగిపోతుందన్న నమ్మకం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శృతి అంటే ప్రాణం, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, తన తల్లి తర్వాత ఎక్కువగా ఇష్టపడే అమ్మాయి. అప్పటికే ఓ 14 టైమ్స్ కాల్ చేసిన అశ్విర్కి శృతికి ఏమైనా అయిందా అన్న కొత్త అనుమానం రావడంతో, శృతి ఆర్ యూ ఓకే, ప్లీజ్ పికప్ ద కాల్, నన్ను భయపెట్టుకు అని మెసేజ్ టైప్ చేసి పంపించాడు. ఆ మెసేజ్ చూసి అతను భయపడుతున్నాడని అర్థం చేసుకున్న శృతి, 1 మినిట్ వదిన, ఐల్ బీ బ్యాక్ అని చెప్పి తన ఫోన్ తీసుకొని సూర్య రూమ్ దాటి బయటకు వచ్చింది. వెంటనే అతనికి కాల్ చేసింది. ఫస్ట్ రింగ్కే కాల్ ఆన్సర్ చేసిన అశ్విర్ శృతికి మాట్లాడే స్కోప్ ఇవ్వకుండా, శృతి ఆర్ యూ ఓకే అని కంగారుగా అడిగాడు. అతని వాయిస్లో వినిపిస్తున్న కంగారు భయాలకి చిన్నగా నవ్వుకుంటూ, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, నేను హైదరాబాద్కి వచ్చాను అని హిందీలో చెప్పింది శృతి. యశ్వీర్ అండ్ శృతిల మధ్య ఎప్పుడు కన్వర్జేషన్ జరిగినా అది హిందీలోనే ఉంటుంది అని గమనిక. శృతి చెప్పిన మాటకి కోపం తెచ్చుకున్న అశ్వీర్, ఆర్ యు మ్యాడ్ శృతి, ఎంతగా భయపెట్టావో తెలుసా నన్ను, ఒక్కసారి కాల్ ఆన్సర్ చేసి చెప్పొద్దా నువ్వు హైదరాబాద్ వెళ్తున్నట్టుగా, కాల్ ఆన్సర్ చేయవు, యు మేక్ మీ యాంగ్రీ అని తిట్లను కూడా చాలా స్మూత్గా చెప్తున్న అతని మాటలకి నవ్వుకుంటూ, సారీ రా, అమ్మకి హెల్త్ బాగాలేదంటే చూడ్డానికి వచ్చాను, చెప్పే టైం దొరకలేదు, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే, ఇప్పుడు ఆంటీ ఎలా ఉన్నారు అని చాలా రెస్పెక్ట్ఫుల్గా అడిగాడు అశ్వీర్. హార్ట్ స్ట్రోక్, 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అని చెప్పిన ఆమె మాటలు బాధగా వినిపిస్తుంటే, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ హనీ, నువ్వు సాడ్ అయిపోతే నాకు ఇక్కడ ఏం తోచదు, ప్లీజ్ బీ యాక్టివ్ అని చెప్పిన అతని మాటకి, యు నో వాట్ అశ్వీర్, నేను ఇప్పుడు సాడ్గా లేను, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. యు నో వై, మా అన్నకి పెళ్ళయింది, అది కూడా నాకెంతో ఇష్టమైన అమ్మాయితో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని తన హ్యాపీనెస్ అంతటిని కొత్తగా షేర్ చేసుకుంటున్న ఆమె మాటలు ఇంట్రెస్ట్గా వింటూ, కానీ ఇంత సడన్గా పెళ్ళేంటి, అది కూడా నువ్వు లేకుండా అని అడిగాడు యశ్వీర్. అన్ఎక్స్పెక్టెడ్ వెడ్డింగ్ యష్, అలా హడావిల్లా అయిపోయిందంట అని చెప్పిన ఆమె మాటకి, లవ్ మ్యారేజా అని అడిగాడు. శృతి చిన్నగా నవ్వుతూ, అవుననుకుంటా, ఇద్దరూ నాకు ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పింది. ఆమె మాటకి, ఇంకెన్ని రోజులుంటావు హైదరాబాద్లో, ఐ మీన్ ఒక 2 వీక్స్లో నాకు కూడా హైదరాబాద్ వచ్చే పని ఉంది అని చెప్పాడు. హైదరాబాద్లో నీకేంటి పని అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా అడిగిన ఆమె తీరుకి నవ్వుకొని, భయపడుతున్నావా లేక నేను ప్లే బాయ్ అనుకుంటున్నావా అని అడిగేసరికి
చంపుతా నీ ఆలోచనల్లో నేను కాకుండా మరొక అమ్మాయి వచ్చిన ఇంకా నీ లైఫ్లోకి ఎలా రాణిస్తాను అని సీరియస్గా చెప్పు హైదరాబాద్కి ఎందుకు, బిజినెస్ రిలేటెడ్ వర్కా అని అడిగింది. నో, ఇట్స్ మోర్ దెన్ అ బిజినెస్ వర్క్. నాకు హైదరాబాద్లో ఒక చెల్లుంది, తన బర్త్డేకి ఆమె ముంబైలో ఉండాలి, మా మావయ్య ఆర్డర్ అని చెప్పిన అతని మాటకి ఓ అని అందే. కానీ వాళ్ళు అనుకునే అమ్మాయి గురించి శృతి ముందే ఆలోచించి ఉంటే ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ చేజారిపోయేవి కాదేమో. ఇది ఇవాల్టి ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు అనుకుంటా. 600 దగ్గర ఆగిపోయాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఎంత త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే నేను అంత త్వరగా అప్డేట్స్ ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.